అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. సరికొత్త కథాంశంతో మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక తండ్రి కొడుకు. తండ్రి ఏజ్ దగ్గర దగ్గర ఒక 30-35 ఏళ్ళు ఉంటాయి. ఆ చిన్న బాబు ఏజ్ ఒక 8 ఏళ్ళు, 7 ఏళ్ళు అలా ఉంటాయి. ఇద్దరూ కలిసి ఒక ఆదివారం పూట ఒక మిద్దె మీదకెళ్లారు. మిద్దె మీదకెళ్ళి గాలిపటాలు ఎగరేద్దామని ప్లాన్ చేసుకున్నారు. గాలిపటం కట్టారు, ఎగరేశారు. వాళ్ళ నాన్న గాలిపటం పై వరకు ఎగరేశాడు. కొడుకు కింద కేరింతలు కొడుతున్నాడు. సరే, ఆ గాలిపటం పైకి బాగా ఎగిరిన తర్వాత కొడుక్కి ఆ దారాన్ని ఇచ్చాడు. కొడుకు ఆ దారం తీసుకున్నాక ఎంత ఫీల్ అవుతుందంటే, నేను ఇంత పెద్ద గాలిపటాన్ని అంత పైకి ఎగిరింది అని చెప్పి ఆ ఆనందంతో చాలా ఇదైపోతున్నాడు. ఆ కొడుకు ఆనందాన్ని ఆ తండ్రి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే కొంచెం సేపు అలా పట్టుకున్న తర్వాత కొడుక్కి ఒక డౌట్ వచ్చింది. నాన్న, నేను ఈ దారాన్ని పట్టుకున్నాను కాబట్టి అది ఇంకా పైకి ఎగరలేకపోతుంది. అదే కనుక నేను ఈ దారాన్ని తెంపేస్తే ఇంకా పైకెళ్తుంది కదా అని. మరి ఏం చేద్దామని అడిగాడు కొడుకుని నాన్న. నాన్న తెంపేద్దాం అన్నాడు. సరే తెంపేద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిపి ఆ దారాన్ని తెంపేశారు. ఆ గాలిపటం అలా పైకెళ్ళి మళ్ళీ కింద గింగిరాలు కొట్టుకుంటూ కింద ఒక ఎక్కడో పడిపోయింది. ఒక్కసారి ఆ కొడుకు ఫేస్‌లో బిక్కమొహం పెట్టేశాడు. ఏమి అర్థం కావట్లేదు. "ఏమైంది నాన్న" అంటే, "అదేంటి నాన్న ఇట్లా అయ్యింది. నేనేమనుకున్నానంటే దారం తెంపేస్తే అది ఇంకా పైకెళ్తుందనుకున్నాను. కాకపోతే అది కింద పడిపోయింది" అని. తండ్రి కొడుకేం చెప్తాడంటే, దారం ఉన్నది గాలిపటాన్ని ఆ గాలి నుంచి కంట్రోల్ చేయడానికి, అంటే బ్యాలెన్స్ చేయడానికి. అది పైకెళ్ళాలంటే గనక మనం మెల్లగా దారాన్ని గనక కొంచెం వదిలితే గనక పైకెళ్తుంది. అంతేగాని దారాన్ని తెంపేస్తే అది గిలగిల తన్నుకుని కింద పడిపోతుంది అని చెప్పి ఇంకో గాలిపటం తీసుకుని ఎగరేసి కొడుకు అందజేశాడు. అయితే ఈ కథ జీవితంలో మనకి కొంతమంది ఏమనుకుంటామంటే, ఈ కుటుంబం వల్లే నేను పైకి జీవితంలో పైకి ఎదగలేకపోతున్నాను అనుకుంటారు. కుటుంబం అనేది ఒక దారం. ఆ దారం ఉన్నంతసేపే మన పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కుటుంబం మన కోసం సాక్రిఫైస్ చేయడం, మన కోసం సౌకర్యాలు చేయడం, ఓకే, మనకు సపోర్ట్ చేయడం, మోరల్‌గా, ఫైనాన్షియల్‌గా ఏ రకంగానైనా అవ్వచ్చు. కుటుంబ సపోర్ట్‌తోనే మనం ఎవరైనా ఇండివిడ్యువల్ సక్సెస్ ఉంది అనుకుంటే గనక అది కుటుంబం వల్లే. కుటుంబం అనే దారాన్ని డిస్టర్బ్ చేయకండి. అందరూ అనుకుంటాం కుటుంబమే లేకపోతే నేను చాలా హ్యాపీగా చాలా పైకి ఎదిగేవాడని. అది తప్పు. దయచేసి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.